మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. పీర్జాదిగూడ శంకర్ నగర్ ఏరియాలో తేజస్విని అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గరే మనం ఉన్నాము. ఇదే ఆమె ఇల్లు. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ మదర్ కూడా వాళ్ళది విజయనగరం జిల్లా దేవపల్లి అని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఆమె ఉన్న ఇల్లు అయితే ఇదే. సామాన్ కూడా ఉంది కానీ ఎవరైతే ఇంట్లో లేరు. అసలు ఎందుకు జరిగింది, ఎందుకు ఆమె చనిపోయింది, ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. రాత్రిపూట తెల్లవారుజాము శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 గంటల సమయంలో ఆమె నగ్నంగా బట్టలు లేకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి పక్కనే ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో శారీ తీసుకున్నది, ఆ తర్వాత అమ్మవారి విగ్రహం కూడా తీసుకుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆమె పక్కనే ఉన్నటువంటి చెరువులో దూకింది అనేది పోలీసులు ప్రాథమికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీని మీద ఇంకా ఎవ్వరు పూర్తిగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కింద ఒక్కసారి ఇక్కడ లాడ్జింగ్ కూడా ఉందని చెప్తున్నారు. మరి లాడ్జింగ్ అయితే నాకు ఇంకా కనిపించట్లేదు ఇక్కడ. ఒకసారి కింద వేరే వాళ్ళతోటి మాట్లాడదాం. అంటే ఇదే వీళ్ళు డైలీ బేసిస్ లో ఉంటారనుకుంటా. 3500 ఎంతో పే చేసి ఏమో ఉన్నారు పర్ డేకి. 20 రోజులు ఎంతో అయిందని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్డ్ గా కింద ఉన్న వాళ్ళతో మాట్లాడదాము. ఇంకా ఏమన్నా సమాచారం తెలిసే అవకాశం ఉంటుందేమో. అలాగే ఆమె ఎక్కడికి వెళ్ళింది ఆ గుడి కూడా ఒక్కసారి చూద్దాం. ముందు ఆమెతో మాట్లాడదాం కింద వాళ్ళతోటి. ఇక్కడే ఉంటారా? మీరు ఓన్ హౌస్ అమ్మ? కాదు, కిరాయి. పైన తేజస్విని వాళ్ళు ఎప్పటి నుంచి ఉండేటోళ్ళు? నెల రోజులు అవుతుందో. నెల రోజులు. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగిందో అంటే వచ్చి మా డోరే కొట్టింది ఆ అమ్మాయి. వచ్చి 2 గంటల రాత్రి వచ్చి మా డోర్ కొట్టింది. నేను లేచిన కానీ డోర్ అయితే తీయలేదు. నేను లేచి కూర్చున్నా. ఎవరు కొట్టిండ్రు ఏంది, ఈ రాత్రి మా వాళ్ళు ఎవరు వస్తారు అని నేను అట్లా లేదు. నేను తీసి కూడా చూడలేదు. ఏమనుకున్నా అంటే ఎంతకుముందు అవతల గల్లీలో దొంగలు వచ్చి డోర్ కొడుతున్నారు అనేది విన్నా. అది గుర్తుకొచ్చి తీయలేదు. అందులో మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. వాడు లేకుండా ఉంటే తీసేదాన్నేమో. మా పెద్ద అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. ఆ పిల్లోడు లేకుంటే తీసేదాన్నేమో. వాడు వచ్చిండని 2 అవుతుంది అప్పుడు. ఒక 5-10 నిమిషాల దాకా కొట్టవచ్చు ఆ అమ్మాయి. కిందికి పోయి ఏం చేసిందంటే బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు డ్యూటీ చేసి అప్పుడే వచ్చిండ్రేమో. ఆ పిల్లోడికి ఫోన్ వస్తే అక్కడ సిగ్నల్ అందుతలేదని బయట నిలబడి మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఇట్లా పోయింది కదా, పోయి ఆ రూమ్లోకి పోయింది, వాళ్ళ రూమ్లోకి పోయింది. ఆ అబ్బాయి చూసి ఏంది ఈ అమ్మాయి ఇట్లా నగ్నంగా వచ్చిందని పరిగెత్తిపోయింది ఆ పిల్లోడు. బయటికి ఆ అబ్బాయి పరిగెత్తింది. తర్వాత ఈ అమ్మాయి పరిగెత్తింది. ఈ అమ్మాయి ఎత్తింది, ఆమె ఏం చేసింది, ఆ అబ్బాయి ఏమో స్ట్రేట్గా వెళ్ళిపోయిండు. ఈ అమ్మాయి ఏమో ఇట్లా గుడి సైడ్కి మళ్ళింది. గుడి సైడ్కి పోయి అక్కడ 3 ప్రదక్షిణాలు చేసిందంట. అక్కడ సీసీ కెమెరాలో చూసిన వాళ్ళు చెప్తాను. 3 ప్రదక్షిణలు చేసిందంట. చిన్న విగ్రహం ఉంటుంది పక్కన, చిన్న అమ్మవారి గుడి ఉంటుంది. ఆడ పోయి విగ్రహాన్ని లేపుకొని ఆ చీర తీసుకుందంట. చీర తీసుకొని ఆ అమ్మవారిని ఇట్లా పట్టుకొని గ్రౌండ్ ఉన్న దాంట్లోకి పోయిందంట. అందులోకి పోయి దాని మీద ఇట్లా ఇనుప రాడ్స్ ఆ చెరువుకి అడ్డం ఉన్నాయి, దాని మీదకి ఎక్కి పట్టుకొని దుంకిందంట. లేదు, ఏం మాటలేదు. వాళ్ళు వచ్చి నెల రోజులే అయింది. ఏదన్నా అవసరం ఉన్నప్పుడే కిందికి వచ్చావు. వాళ్ళు లిఫ్ట్లో వద్దురు అంటే ఇట్లా కనీసం ఇట్లా మెట్ల పోటీ పోతుంటే వస్తుంటేనన్నా తెలుస్తుండేనేమో. ఇక పైకి కూడా అది కిరాయికి ఇచ్చేవాళ్ళు, ఎవరు వచ్చేవాళ్ళు మేము అంతా పట్టించుకోకుండా. అవునంట. ఏమో కింద మేము ఉన్నది నెల కిరాయిలా. మాది నెల కిరాయి. అది అట్లా ఈ ఓనర్ ఏం చేసిండంట, వేరే ఆయన కిరాయికి ఇచ్చిండంట. వేరే ఆయన కిరాయి ఇస్తే ఆయన అట్లా నడుపుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆఫీస్ పని మీద నుంచి వేరే వాళ్ళు వస్తుంటారు కదా, దూరం నుంచి. వాళ్ళకు 1 రోజు 2 రోజులు ఇదాన్ని అట్లా వాళ్ళకి ఇస్తాడంట. అన్ని వాళ్ళే అన్నీ ఉంటాయంట. ఓనరే ఉంటాయంట. ఉండి వెళ్ళిపోతారు 2 రోజులు 3 రోజులు. వీళ్ళు మాత్రం నెల రోజులకు బుక్ చేసుకున్నారంట. నెల అయిపోయింది, మళ్ళీ దాన్ని అగ్రిమెంట్ చేసుకున్నారంట. అది ఓనర్నే ఉండొచ్చు. కాదు, ఆయన అన్నీ ఉంటాయంట. మంచము, గ్యాసు, సోఫా, వాషింగ్ మిషన్, టీవీ అన్నీ ఉంటాయంట. తర్వాత తెలిసింది మాకు. ఆ అమ్మాయి ఎక్కువ ఏం కనబడేది కాదు. ఎప్పుడన్నా తల్లి కూతుళ్ళు పోయేవాళ్ళు. ఎప్పుడన్నా అమ్మాయి ఇక్కడ నిలబడితే మేము అటు కూర్చుంటాం అప్పుడప్పుడు.
అట్లా కనబడేది. వాళ్ళిద్దరే మనం గొడవ పడేవాళ్ళ తల్లి కూతురు? తెలియదండి, ఇక లోపల జరిగే విషయం తెలియదు. వాళ్ళు ఏవో పూజలు చేస్తారు అది ఇది అని అంటున్నారు, పూజలు అంటే ఇక అది కాదు, మనమైనా ఇళ్ళల్లో రోజు పూజలు చేసుకుంటూ ఉంటారు. రావు పూజ అని చేస్తారు కదా, కొందరు గుళ్ళో పోయి చేస్తారు, కొందరు జాగుందని అలా చేసిందేమో ఆమె. ఏమో అంటున్నారు శుద్ర పూజలు అని, అది ఇది అంటున్నారు. ఇక దేవుడికి తెలియాలండి. అట్లాంటిది మీరు ఎప్పుడైతే చూడలేదు? చూడలేదు. నేను అనుకుంటున్నా రావు పూజ చేస్తారేమో అన్నట్లు, అంతేగాని శుద్ర పూజ లాంటి ఇద్దరు ఆడవాళ్ళతో అవుతుందా? అయినా పిల్ల చిన్న పిల్ల 27 ఏళ్ళు ఏముంటుందంట, 23 25 25. ఆయన చిన్న వయసే కదా అండి, అంత పేరు. వాళ్ళ నాన్న ఉండేవాళ్ళు కదా? లేదు, చనిపోయినాక వాళ్ళ నాయన వచ్చి ఇక వాళ్ళిద్దరే దాన సంస్కారం చేసిండ్రేమో. మన ఇక అందరు ఇట్లా వచ్చింటే వాళ్ళు కాల్ చేసేయాలని చెప్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళ? కొంచెం ఏమన్నా మానసిక స్థితి సరిగ్గా లేదు? ఏందో ఆ అమ్మాయి కొంచెం మెంటల్గా ఉండేది. వాళ్ళ అమ్మ కూడా అట్లనే మొన్న మాట్లాడుతుంటే చూసినాం. మరి ఇద్దరు ఏమన్నా అనుకున్నది తెలియదు, ఏం చేసింది తెలియదు. అమ్మాయి ఏమన్నా రోజు గుడికి వెళ్ళటం అట్లా చేస్తా? అట్లా ఏం కనబడలేదు. ఎవరన్నా ఇంటికి వచ్చారా? వాళ్ళ ఇంటికి ఎవరన్నా రావడం, ఎవరు గొడవ పడతాం కానీ వాళ్ళతోటి? లేదు అటువంటిది ఏం లేదు. అదే ఆ రోజు వాటర్ కోసం అని పోయిన రోజు ఇక్కడనే టేబుల్ ఉన్నది, ఇట్లానే డోర్ ఇక్కడ ఎట్లుందో అక్కడ కూడా అట్లా ఉంది. ఆ డోర్ కాడ మాత్రం చిన్న టేబుల్ వేసి అక్కడ పూజ సామాన్ ఉన్నది, పూజ చేసుకునేది. అంతేగాని మరి ఏమో వాటర్ కోసం వాటర్ వస్తలేదు మాకు, చాలాసేపు అయింది. మోటార్ ఏమన్నా ఖరాబ్ అయిందా, ముందు పైన వాళ్ళని అనుకుందామని పోయినా. మీకు వాటర్ వస్తుందా అమ్మ అంటే, వస్తలేదు అంటే చాలాసేపు అయిందా అన్నది అమ్మాయి. అప్పుడు చూసిన అనమాట, ఇట్లా టేబుల్ మీద దేవుణ్ణి పెట్టుకొని ఉన్నారు. అంతే మరి ఇంత చిన్న టేబుల్ మీద అంత శుద్ర పూజలు చేస్తారా అండి? ఈ పక్కన ఇట్లా ముగ్గేసి పూజ చేసుకుంటున్నారంట. మరి ఇక దేవుడికి తెలియాలి అది. లేదు అలాంటిది ఏమి కనవలేదు, ఎవరు రారు. పక్కన ఇంకో పోర్షన్ ఉన్నది, అది కూడా వాళ్ళు వచ్చిండ్రంటే పెద్ద ఫ్యామిలీ వచ్చిండ్రు. పెద్ద ఫ్యామిలీ వచ్చిండ్రు. 1 రోజు 2 రోజులు ఉన్నట్లున్నారు, వెళ్ళిపోయిండ్రు. ఖాళీ. అది కూడా ఇట్లనే వీళ్ళకి ఇప్పుడు అది ఖాళీ ఉంది, ఇది ఖాళీ ఉంది. పైన పక్కన 2 పోర్షన్లు. ఇప్పుడు అక్కడ చూడండి, అట్లనే పైన కూడా ఉంటుంది అనమాట. అది సింగిల్. ఇప్పుడు అది ఖాళీ. ఎన్ని రోజుల నుంచి ఖాళీ? ఇక్కడ ఊడిసే అమ్మాయి ఉండేది, దాంట్లో ఆ అమ్మాయిని కిందికి పంపించిండ్రు, దానిలాగా నాది ఇస్తామని. ఈ పక్కన ఆ అమ్మాయి వచ్చింది, నెల అవుతుందో 2 నెలలు అవుతుందో అది ఖాళీ. అంతే. ఓనర్స్ అక్కడ ఇక్కడ అంబర్పేటలోనా ఎక్కడ ఉంటారంట, తెలియదు మాకు అంతా. అంతే. నేను ఇక్కడ లోకల్లో ఉంటాను, ఇదే కాలనీలో ఉంటాను. ఏంటి అసలు ఈ అమ్మాయిది ఏంటి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చేసి మాకు ఇట్లా సో ఇట్లా మాకు లోకల్లో ఒక అన్న కాల్ చేసి ఇట్లా అయింది శ్రీకాంత్, ఎస్ఐ సార్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అంటే నేను ఇమీడియట్గా సార్కి, మన లోకల్ ఎస్ఐ వీరబాబు సార్కి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేడం. సో వచ్చి చూసేంత వరకు రాత్రి సీసీ ఫుటేజ్ చూసిన ప్రకారం మనకి ఒక బాబు వచ్చేసి కింద టెనెంట్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి డోర్ తీసి వెళ్తే పరిగెత్తుకుంటే వెళ్ళే వరకు మనం ఇక్కడ లోకల్లో ఇక్కడ బీరప్ప టెంపుల్ ఉంటుంది, రీసెంట్గా ఇనాగ్రేషన్ అయింది బీరప్ప టెంపుల్ 1.5 month బ్యాక్. అది అంతకుముందు లేదు. సో అందులో సీసీ ఫుటేజ్ నేనే దగ్గర ఉండి, ఆ పక్కన ఓల్డేజ్ హోమ్ ఉంటుంది, అందులో సీసీ ఫుటేజ్ నేనే దగ్గర ఉండి చూసిన వరకు తను ఆ 2:30 అరౌండ్ ఆ టైంలో తను ఏం చేసిందంటే చెప్పులు వితౌట్ క్లాత్స్ నగ్నంగా వచ్చి టెంపుల్ చుట్టూ తిరిగేసి ఆ పక్కన చెప్పులు ఇచ్చేసి టెంపుల్, చిన్న టెంపుల్ ఉంటుంది పక్కన, ఆ పక్కన ఉన్న టెంపుల్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది, విగ్రహంతో పాటు వచ్చేసి చెరువులోకి వెళ్ళిపోయింది. చూసిన ప్రకారం, నేను చూసిన ప్రకారం. అంతకుముందు 16వ తారీఖు కూడా ఏదో అక్కడక్కడ తిరుగుతుంది. నాకు మా ఫ్రెండ్ పంపించిన ఒక చిన్న సీసీ ఫుటేజ్ ప్రకారం అయితే 16th ఈవినింగ్ తన లగేజ్ పట్టుకొని, ఈ ఇన్సిడెంట్ జరిగింది 18th. బిఫోర్ 2 days బ్యాక్ తను అక్కడక్కడ ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకోవడం కానీ, అట్లా కొంచెం మెంటల్గా డిసార్డర్గా ఉండి కొంచెము వాళ్ళని ఇబ్బంది పెట్టడము, నాకు అడ్రస్ తెలుస్తలేదు, ఇక్కడనే ఉంటుంది, ఈ పక్కనే అని ఒక 1.5 hour ప్రకారం మొత్తం తిప్పిందంట. సో ర్యాపిడో అతను కూడా వద్దమ్మా, నాకు మీ అమౌంట్ ఎంత అయింది ఇప్పటి వరకు ఇచ్చేసేయండి, మీరు దిగేసాను అని చెప్పి కూడా దింపేసినట్ట. మా ఫ్రెండ్ పంపించిన ప్రకారం అయితే వీడియో నేను చూస్తే కొంచెం అందరినీ అడగడం, మా ఇల్లు అడ్రస్ ఎక్కడ, పక్కన ఉండే ఒక దగ్గర ఒక 500 meters ఇక్కడ చుట్టూ అరౌండ్ పక్కనే అడిగిందంట. సో అట్లా తను కొంచెం మెంటల్లీ డిజార్డర్ అని చెప్పి సిఏ గారు కూడా చెప్పారు. ఫోబియా
ఆ పక్కన బిల్డింగ్ వాళ్ళకి ఇసిరేషన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇంట్లో నుంచేనా? వాళ్ళ పైన నుంచి అక్కడ ఇసిరేషన్. వాళ్ళ మదర్ని ఏం చేసింది ఆ టైంలో మరి? మదర్ మేము వచ్చే వరకు మార్నింగ్ అవర్స్లో మేము వచ్చామండి. వచ్చేస్తే తను డోర్ లాక్ వేసి ఉంది, విత్ లాక్ వేసి డోర్లో గదిలో ఉండేసింది. బయటికి బయటికి రాలే. మేము ఎంత బయటికి రండి అమ్మా మీరు ఒకసారి అంటే మా కూతురు వస్తుంది, మేము వచ్చినాక వస్తాము మీరెవరు అని చెప్పి ఆమె మమ్మల్ని బనాయించుడు అట్లా. ఇది లాడ్జింగ్ లాగా ఇవ్వటం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఇట్లా నడుస్తుంది మేడం. ఇది అంటే ఎయిర్ బిఎన్బి అని ఒక యాప్ ద్వారా ఇట్లా బుక్ చేసుకోవడం కానీ, ఎంప్లాయ్మెంట్స్ ఎవరైనా ఫ్యామిలీ కానీ ఇట్లా బ్యాచిలర్స్ అని ఎవరైనా బుక్ చేసుకుంటారు. దీనివల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటారు, లేడీస్ తిరుగుతుంటారు, 2:30కి 3 అర్ధరాత్రి ఇట్లా జొమాటోలు స్విగ్గీలు ఎవరు వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నారు లేడీస్ మీద ఎట్లా జరుగుతున్నాయని. కొంచెం మీ సుమన్ టీవీ వారు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ఇట్లాంటి గతంలో కూడా జరగవద్దు అని చెప్పి ఇట్లాంటి ఏమన్నా కానీ తీపియాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.